వేదికను అలంకరించిన ఇక్కడ ఉన్నటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థని అభినందించడానికి వచ్చాను. నాకు చాలా ఆత్మీయుడు, నా సోదరుడు. విచ్చేసిన ఆహుతులకి, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు ఉంటే వారికి నా నమస్సులు. విజయ్ బాబు గారు ఎంత చక్కగా మాట్లాడారంటే నేను అనుకున్న మాటలు ఆయన చెప్పారు, ఇంకా బాగా చక్కగా చెప్పారు. నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇందులో తెలుగుతనం ఉట్టిపడుతోంది. కారం దోశ అనేది చేసిన వాళ్ళు మొత్తం యూఎస్లో ఉన్న టీం అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ బ్యానర్, వీణ అనేటువంటి బ్యానర్ కానీ లేకపోతే ఆ సినిమా పేరు కానీ తెలుగుతనం ఉట్టిపడుతోంది. అలాగే అందులో అంత సీనియర్ ఆర్టిస్ట్ లైక్ వంకాల సత్యనారాయణ గారు అందరూ ఉన్నారు. అయితే ఆ పాట నాకు ఎంత నచ్చిందంటే మొన్న నైట్ నాకు పంపించారు వీళ్ళు, ఆల్రెడీ యూఎస్ నుంచి చూశాను 3 పాటలు. ఎంత బ్రిలియంట్గా ఉందంటే నేను ఇమీడియట్గా తనకి ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేశాను. అంటే ఇంకోటి, సినిమాకి సైజ్ అనేది బడ్జెట్ని బట్టి ఉండదు. చాలామంది పెద్ద సినిమా చిన్న సినిమా అంటారు, అది కంటెంట్ని బట్టి ఉంటుంది. నేను నమ్ముతాను ఆ మాటని. 40 కోట్లు పెట్టి తీసినా సినిమా లోపలేమి లేకపోతే 2 రోజుల్లో తీసేస్తారు. మీరు 50 లక్షల్లో పెట్టి తీసినా 10 లక్షల్లో పెట్టి తీసినా బాగుంటే 6 మంత్స్ 3 మంత్స్ కూడా ఆడొచ్చు సినిమాకి. సినిమాకి కావాల్సిన ప్రజామోదం పొందాలంటే ప్రజల్ని 2 అవర్స్ మనం కనెక్ట్ చేసేలా ఉండాలి. అంటే సినిమా మొదలెట్టిన 25 మినిట్స్కి వాళ్ళు ఫేస్బుక్, ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నారంటే అక్కడ విషయం లేదని. అది డెఫినెట్లీ కనెక్ట్ అయ్యారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 మందికి చెప్తారు. రీసెంట్గా మేము చేసిన అతి తక్కువ బడ్జెట్ నా సినిమా పెళ్లి చూపులు అది ప్రూవ్ చేసింది. అంటే అది నా విజయం కాదు, ఆ కంటెంట్ విజయం నేను చెప్పేది. నేను ఎవరు షార్ట్ ఫిలిం పిలిచినా, ఏ చిన్న ఈవెంట్ పిలిచినా నేను వెళ్తాను. నేను ఎప్పుడు అంటాను, 50 కోట్ల సినిమా ఈవెంట్, ఆడియో ఈవెంట్ పిలిస్తే టైం లేకపోతే తగ్గొడతాను, కానీ చిన్నవాళ్ళు ఎవరు పిలిచినా, చిన్న సినిమా పిలిస్తే ఫస్ట్ పెడతాను. ఎందుకంటే అందరూ నా వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం కాదు, వాళ్ళ వల్ల నాకు వస్తుంది. వాళ్ళు ఏమన్నా టాలెంట్ ఉంటే పికప్ చేద్దాం, నెక్స్ట్ సినిమాకి వాడుకుందామని చూస్తాను. నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నాను, ఏదో సభాముఖంగా చెప్పాలని కాదు ఈ మాటలు. నాకు తెలుగుతానండి. అందులో ఇప్పుడు ఆనంద్ కూచిపట్ల గారు వచ్చారు, ఆయన జంపాల్ చౌదరి గారు వచ్చారు. వీరు ఎంత సేవ చేస్తున్నారు అక్కడ ఉండి. నేను జంపాల్ చౌదరి గారిని సిరివెల్ల సీతారామ శాస్త్రి గారితో పాటు కలిశాను. మనం వాషింగ్టన్లో కలిసాం సార్ ఒకసారి, అలాగే అక్కడ షికాగోలో కలిసాం. సో ఎప్పుడు మీ గురించి అనుకుంటూ ఉంటాను నేను, శాస్త్రి గారు అన్నయ్య ఎప్పుడు చెప్తుంటారు మీ గురించి. అండ్ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ మరొకమారు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఈ టీం అందరికీ. రజనీ గారు, వెంకట్, త్రివిక్రమ్ అండ్ ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఎంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఎనీథింగ్ ఎల్స్ నా సైడ్ నుంచి, ఎనీ హెల్ప్ ఫర్ రిలీజ్, ఎనీథింగ్ లెట్ మీ నో, ఐఎమ్ ఆల్వేస్ దేర్. ఐ గివ్ ఆల్ మై సపోర్ట్. అండ్ నేను కలుస్తానని మనం కలిసాం మధ్యలో, బట్ ఇది రైట్ వేదిక మీద కలిసాం మళ్ళీ. ఒకసారి నువ్వు స్టేజ్ మీద ఒక ఆడియోలో పాడితే ఇమీడియట్గా పిలిచి చెప్పాను, అద్భుతంగా ఉంది వాయిస్ అని. విష్ ఆల్ ది బెస్ట్. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది టీం అందరికీ. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. చాలా థ్యాంక్ యూ సార్. అందరు నమస్కారం. ఎన్ని ఫస్ట్ లుక్స్ వంశీ గారు. రే తేజ్, యు ఆర్ వెరీ వెరీ లక్కీ. ఇంత డిఫరెంట్గా, ఇంత న్యూ లుక్ ఒక కాప్ మీద ఎప్పుడు నేను చూడలేదు. నిజంగా యు ఆర్ లక్కీ ఆర్టిస్ట్. ఇంత ఎర్లీ స్టేజ్లో వంశీ గారి ఫ్రెండ్స్ నువ్వు కనిపించడం.